వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుంటున్నాను. క్యారెట్ వేసుకుంటున్నా. బీన్స్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సోయా చంక్స్ వేసుకుంటున్నాను. కాస్త ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కాస్త హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను దీనికోసం ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ తీసుకున్నా. 2 గ్లాస్ వాటర్ ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మంచిగా బాయిల్ అయినాయి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకుంటున్నాను. రైస్ మంచిగా దగ్గరకు వచ్చినాయి. వాటర్ మొత్తం ఇనికిపోయినాయి. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి దమ్ చేసుకుంటే రైస్ మొత్తం పొడి పొడిగా ఉడికిపోతుంది. రైస్ మొత్తం ఇలా సమానంగా పేర్చుకొని లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద దమ్ పెట్టుకోవాలి. వేడి వేడి పులావ్ రెడీ అయింది. చూడండి, పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. హెల్దీ ఎందుకంటే ఇందులో బీన్స్, క్యారెట్, సోయా చంక్స్ వేసుకున్నాం కాబట్టి హెల్దీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ పులావ్ రెడీ అయింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.